అన్న నమస్తేనా. నమస్తే అన్న. మీ పేరేం పేరన్నా? నా పేరు సతీష్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఆపరేషన్ సింధు తర్వాత ఇదే తొలిసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలబడబోతుంది. దాని గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పండి అన్న. ఏం లేదు, చాలా ఎగ్జైటింగ్గా ఉంది మ్యాచ్. ఎవరు విన్ అవుతారు అనేది. చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ ఆడుతుంది కాబట్టి అది మన వాళ్ళే గెలవాలని ఎప్పుడు మనం అఫ్కోర్స్గా మనమే గెలుస్తాము. గెలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. టాస్ ఏది గెలిస్తే బాగుంటుంది అన్న? మన ఇండియా టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే కొద్దిగా ఈజీగా అవుతుంది మనం గెలవడానికి. ఎంత స్కోర్ అయితే బాగుంటుంది ఇండియాకి చేజింగ్కి? ఒక 180, 200 లోపల మనల్ని ప్యాకప్ చేసి దాన్ని చేజ్ చేయగలిగితే మనలకు చాలా ఈజీగా చేజ్ చేయగలుగుతారు. చాలా ఈజీగా ఉంటుంది మనల్ని గెలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నీ ఫేవరెట్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ ఎవరన్నా? నా ఫేవరెట్ బౌలర్ వచ్చి మొహమ్మద్ సిరాజ్ అన్న. బ్యాట్స్మెన్ వచ్చి సూర్యకుమార్ యాదవ్ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? ఎల్లప్ప. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఆపరేషన్ సింధు తర్వాత ఇదే మొదటిసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలబడబోతుంది. మీకు మీ యొక్క అభిప్రాయం చెప్పండి అన్న. అభిప్రాయం అంటే ఈ మ్యాచ్ గెలవాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళకు మన దెబ్బ మన పవర్ ఇదేమంటారు, మనం ఏంటి ఏందో చూపించాలి, సత్తా వాళ్ళకు ఉచ్చబోపియాలి. ఓకే అన్న. మనం భారతీయులం అంటే ఏందో వాళ్ళకి తెలియాలి. టాస్ ఏది గెలిస్తే బాగుంటుంది? మనం ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది. హైయెస్ట్ స్కోర్ ఎంత కొడితే బాగుంటుంది? 250+ కొడితే మనం బాగుంటుంది. హైయెస్ట్. మీకు ఇష్టమైన ప్లేయర్? అభిషేక్ శర్మ. ఎంత కొట్టాలనుకుంటున్నారు? అభిషేక్ శర్మ సెంచరీ కొడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు శివశంకర్. ఎక్కడన్నా మీది? మాది విలేజ్ వచ్చేసి కొండనవల. ఓకే అన్న. డిస్ట్రిక్ట్ వచ్చేసి నార్కల్ డిస్ట్రిక్ట్. ఓకే అన్న. మండలం వచ్చి బల్మూరు. అన్న, ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. అవునన్నా. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదే మొదటిసారి. తొలి మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్. మీరు ఎలా భావిస్తున్నారు? అవును, ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ తర్వాత మనకు తొలి మ్యాచ్ పాకిస్తాన్కి ఇండియాకి ఫస్ట్ మ్యాచ్. మనకి ఏమొచ్చింది, ఫస్ట్ మనకు జరగాలి, మన మ్యాచ్ మంచి సంతోషంగా జరగాలి. వాళ్ళ మీద ఆల్రెడీ దాడి అయిపోయింది. ఆ దాడి తర్వాత ఇప్పుడు మనకు మళ్ళీ ఆపోజిట్ పడ్డది పాకిస్తాన్కి ఇండియాకు. జరిగి సంతోషమే. కాకపోతే మన ఏదో సత్తా చూపించాలి, వాళ్ళకు ఇంకా చూపించాలని చెప్పేసి మనకు ఇంకా అది దేవుని పూర్ణ మనకు వాళ్ళకి మళ్ళీ పోటీ పడ్డది. ఇప్పుడు ఎంతసేపు మనం పాకిస్తాన్ మనకు ఆపోజిట్ పడ్డది. మన టాలెంట్ మనం చూపించాలి, ఓడించాలి, మన దమ్ము ఎంత చూపించాలి. ఇది మాత్రం టాస్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? టాస్ మనం ఇప్పుడు ఎవరు గెలుస్తా అంటే టాస్ ఒకవేళ మనం గెలిచినా బాగుంది, వాళ్ళు గెలిచినా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు గెలిచినా సరే మన దమ్ మీద వాళ్ళ కట్ట మీద అర్థమైంది. ఆల్రెడీ సింధూర్లో అర్థమైంది. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఆల్రెడీ మీద అర్థమైంది. అప్పుడనే అందుకని ఇప్పుడు మ్యాచ్ కూడా వాళ్ళు ఇది వేస్తురుగా, ఇంకా తడబడతారు. మాకు మళ్ళీ ఇండియాతో మాకు ఇట్లా పడతా అని చెప్పేసి మళ్ళీ అది కూడా తడగబడతారు. ఇప్పుడు మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ఇష్టమైన క్రికెటర్ అంటే నాకు అందరూ సామాన్య. ఇప్పుడున్న ప్లేయర్లలో మీకు ఎవరు ఇష్టం ఎక్కువ? ఇప్పుడు ఉన్న ప్లేయర్ అంటే నాకు సూర్యకుమార్ ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు, గిల్ ఉన్నాడు, నాకు ఇష్టమైన పాండ్యా ఉన్నాడు. బౌలర్ హార్దిక్ పాండ్యా అంటే బౌలర్స్ అయితేనే హార్దిక్ పాండ్యా. ఇంకా బ్యాటింగ్ అంటావా అంటేనే ఉండర్లే, 2-3 ఉండర్లే. కానీ ఎవరి పేరు చెప్తాం, ఎందుకు అందరు ఉండలే. ఎవరు ఆడినా కానీ మన మంచి కోసం. అది ఎవరు ఆట అయినా కానీ మినిమం ఇంకా కొట్టాలి. ఎంత కొట్టినా కానీ మనైతే గెలవాలి. మనైతే మన దాని మీద చూసుకోవాలి, అంతవరకు చూపించాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు రాజు అన్న. రాజు అన్న. కాంగ్రెస్ పార్టీ జుబ్లీస్ డివిజన్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అన్న. ఓకే అన్న. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతుంది. రెండు దేశాలు తలపడబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదే మొదటిసారి దేశాలు ఆడడం. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే మ్యాచ్ తర్వాత చూడాలి మనం. ఆపరేషన్ సింధూర్ తర్వాత చూడాలి మనం. ఇది మ్యాచ్ అనేది ఒక గేమ్ తర్వాత చూడాలి మనం. ఆపరేషన్ సింధూర్ని దీన్ని కంపేర్ చేయొద్దు మనం. ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో దానికి తగిన గుణపాఠం చెప్పింది మన భారతదేశం. దాని విధానం దానికి ఉంటుంది, దీని విధానం దీనికి ఉంటుంది. స్పోర్ట్ లెక్కలో చూడాలి కానీ మనం దీనికి కంపేర్ చేయొద్దు మనం. ఇప్పుడు ఇండియా టాస్ గెలవాలా, పాకిస్తాన్ టాస్ గెలవాలా? ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ పాకిస్తాన్ బ్యాటింగ్ ఇస్తుంది ఇండియా. ఎవరికి ఇచ్చిన ఆప్షన్ ఇండియా ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మీరు ఎంత స్కోర్ ఇస్తారో ఇవన్నీ చూద్దాం అన్నట్లు ఉంటుంది. ఎవరు టాస్ గెలిచినా ఎంత స్కోర్ మాక్సిమం నాకు తెలిసి 160 నుంచి 180 వరకు వస్తుంది, అంతే, అంతకన్నా ఎక్కువ రాదు. మీ ఫేవరెట్
బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఎవరైనా ఉన్నారా? మా ఫేవరెట్ అంటే ఆల్ ఓవర్ ఇండియా టీం మాది మొత్తం ఫేవరెట్. ఓకే ఒక్క ప్లేయర్ని చెప్పి మనం ఒక్క ప్లేయర్ని హట్ చేయకూడదు. ఓకే మొత్తం టీంను మనం ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తాం కాబట్టి మొత్తం టీం మనం ఫేవరెట్ అని చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ఒక్కరి పేరు చెప్పినాం అనుకో, వేరే వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. 15 మంది టీం సెలెక్ట్ అవుతుంది, 11 మంది ఆడతారు. కరెక్టా కాదా? అవును. ఇప్పుడు ఒకరి పేరు చెప్పి మనం ఒకరు వ్యతిరేకించినట్లే అవుతుంది. ఓకే ఎంతైనా కానీ మీరు అడుగుతారు కాబట్టి చెప్తా. అభిషేక్ ఏమో యువరాజ్ సింగ్ అసిస్టెంట్. అవును ఎంత అయినా కానీ అభిషేక్ యువరాజ్ సింగ్ అసిస్టెంట్, సుమన్ గిల్ యువరాజ్ సింగ్ అసిస్టెంట్. ఇద్దరు యువరాజ్ సింగ్ అసిస్టెంట్. యువరాజ్ సింగ్ ట్రైనింగ్ ఇచ్చిన ప్లేయర్స్ వాళ్ళు ఇద్దరు. బుమ్రా అంటారా, యాకర్ వరల్డ్ నెంబర్ 1 బౌలర్. ఇంకెవరు, హార్దిక్ పాండ్యా అంటారా, వరల్డ్ నెంబర్ ఆల్రౌండర్. హైదరాబాద్ వాసి ఎవరు ఉన్నారు ఇప్పుడు? మొహమ్మద్ సిరాజ్ లేడుగా మ్యాచ్లో, అయినా లేడు కదా. ఉన్న టీంలో చెప్పు నువ్వు, లేని క్యాండిడేట్ లేడుగా ఇప్పుడు. ఓకే ఓకే ఇప్పుడు ఉన్నాడు ఆ టీంలో, సెలెక్ట్ అయ్యిందా సెలెక్ట్ కాలేదు. మళ్ళా? 20 గెలలేదు, అదే టెస్ట్ చేశారు. వన్డే కానీ టెస్ట్ కానీ ఇప్పుడు ఏ ప్లేయర్ అయితే బరిలో దిగిరో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే బాగుంటాం. మన ప్లేయర్ లేడు కాబట్టి మనం మాట్లాడదాం ప్లేయర్ గురించి. థ్యాంక్ యూ అన్న. ఓకే. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు తేజ అండి. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు 8 o'clock ఉంది. ఆపరేషన్ సింధూర్ కాబట్టి ఇదే మొట్టమొదటి మ్యాచ్, మీకు ఎలా అనిపిస్తుంది? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ వర్సెస్ పాకిస్తాన్ తలబడబోతుంది. మొదటగా ఏది ఆపరేషన్ సింధూర్ అయినా అది మ్యాచ్ అయినా గెలిచేది ఇండియా. ఐ వాంట్ ఇండియా. ఇండియా గెలవడం మనకి ముఖ్యం. ఓకే అది క్రికెటే కానీ యుద్ధమే కానీ. ఓకే అయితే టాస్ ఎవరు విన్ అయితే మీకు బాగుంటుంది? ఇండియా టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకుంటే ఒక 200 ప్లస్లో స్కోర్ పెడితే వాళ్ళని ఒక 180, 150లో ప్యాక్ చేయొచ్చు వాళ్ళని. ఓకే, మీకు ఏ క్రికెటర్ అంటే బాగా ఇష్టం బ్యాటింగ్? నాకు ఎక్కువ ఇష్టమైన క్రికెటర్ రోహిత్ శర్మ. యాక్చువల్ రోహిత్ శర్మ లేడు ఇప్పుడు. సూర్యకుమార్ బ్యాటింగ్ అంటే నాకు ఇష్టం. ఆ కవర్ డ్రైవ్, ఆ షాట్ బాగా ఆడతాడు. సో బౌలింగ్లో వచ్చేసి బూమ్రా. సో ఈసారి మ్యాచ్ ఎలా ఉండిపోతుంది అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా వరకు ఏంటంటే విరాట్ కోహ్లీ అయినా, Yes. సచిన్ టెండూల్కర్ అయినా, MS ధోని అయినా వీళ్ళందరూ లేరు. ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ మాత్రమే. సో మీకు ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది క్రికెట్కి? చెప్పాలంటే సూర్యకుమార్ కెప్టెన్సీ ఓకే, గుడ్, నాట్ ఎ బ్యాడ్. శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్సీ చాలా బెటర్. బౌలింగ్ విషయంలో బూమ్రా ఉన్నాడు, అదొకటి ప్లస్ మన టీంకి బలం. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్, దిగ్గజ బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్, స్పిన్నర్ అక్షర్ పటేల్, వీళ్ళు ఉన్నారు. చాలు మన టీంకి విజయం మనదే. విజయం ఇండియాది, ఓవరాల్ అయితే లాస్ట్కి విజయం అందాను. విజయం మనది. అది ఆపరేషన్ సింధూర్ అయినా క్రికెట్ అయినా పాకిస్తాన్ మీద పై చేయి మనదే ఉండాలి. జై భారత్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.